తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు మాట్లాడే వారందరికీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా మనమందరం కలిసి తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేద్దామని, తెలుగు గొప్పతనాన్ని చాటుదామని గవర్నర్ పిలుపునిచ్చారు. దేశంలోని 6 సాంప్రదాయ భాషల్లో ఒకటిగా ఉన్న తెలుగు ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో 14వ స్థానంలో ఉంది అని గవర్నర్ పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయులను నేడు తలుచుకోవడం ద్వారా అమ్మ భాషకు సేవ చేసిన తెలుగు పెద్దలకు కృతజ్ఞతలు చెబుతామన్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ మన భాషను సుసంపన్నం చేసుకుందామన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించే బృహత్ బాధ్యత మనం తీసుకుందామని చెప్పారు. అదే వారికి మనమిచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు. తెలుగు వెలగాలి, తెలుగు భాష వర్ధిల్లాలి అని కోరుకుంటూ దానికోసం పనిచేద్దామన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు కీర్తించిన మన అమ్మ భాషను గౌరవించుకుందాం, నవతరానికి తెలుగు గొప్పదానాన్ని తెలియచేద్దామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గ్రాంధికంలో ఉన్న తెలుగును వాడుక భాషకు తీసుకువచ్చి రచనలు చేయటం వల్లే భాషా సౌందర్యం ఇనుమడించిందన్నారు. ఇందుకు వ్యవహారిక భాషోద్యమ మూల పురుషుడు గిడుగు వెంకటరామమూర్తి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గిడుగు వెంకటరామమూర్తికి అంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాష మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ విశ్వవ్యాప్తంలో తన ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. భాష ఒక జీవితమైపోవటం భావ వ్యక్తీకరణకు, జ్ఞానానికి, సృజనాత్మకతకు మార్గదర్శిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా అచ్చమైన తెలుగులో ప్రసంగించాలని కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు. భాషా పరిరక్షణ మనందరి బాధ్యతగా ఉండి ప్రతి ఒక్కరూ తమ భాషను గౌరవించి భవిష్యత్ తరాలకు అందించేలా కృషి చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతుండడం, అధికార దర్పం ప్రదర్శించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివి సహించేదే లేదని మంత్రివర్గ సమావేశంలో హెచ్చరించారు. ప్రవర్తన సరిగా లేని వివాదాలకు కారకులవుతున్న ఎమ్మెల్యే పిలిపించి మాట్లాడతానని ఆయన తెలిపారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతుండడం, అధికార దర్పం ప్రదర్శించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ తెచ్చుకున్న మంచి పేరును కొందరు బుల్డోజర్లు, ప్రొక్లైన్లతో కూల్చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదని స్పష్టం చేశారు. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని, వారి జిల్లాలోని ఎమ్మెల్యేలను వారే గైడ్ చేయాలని సూచించారు. ప్రవర్తన సరిగా లేని వివాదాలకు కారకులవుతున్న ఎమ్మెల్యేల్ని పిలిపించి మాట్లాడతానని ఆయన తెలియజేశారు. మంత్రులు 100 రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని తెలియజేశారు. జనసేన మంత్రుల పనితీరుపై నివేదికను ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అందజేస్తానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, ఇప్పుడు రాష్ట్రంలో క్రీడా రంగానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ రాష్ట్ర క్రీడా రంగానికి, క్రీడాకారులకు, కోచ్లకు, స్పోర్ట్స్ అకాడమీలకు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. పేద క్రీడాకారులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించేందుకు 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. సుప్రసిద్ధ భారతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏటా జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా తొలుత మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్రీడారంగ ప్రముఖులతో కలిసి మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా క్రీడా కాన్వాస్పై సంతకాలు చేశారు. వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, క్రీడాకారులు క్రీడల ఔత్సాహికులతో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, షాప్ వీసీ మేనేజింగ్ డైరెక్టర్ పిఎస్ గిరీష్ ఉన్నతాధికారులతో కలిసి క్రీడా ఆణిముత్యాలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హాకీ క్రీడ ద్వారా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని యువత తమకు ఇష్టమైన ఒక క్రీడను ఎంచుకుని అందులో రాణించేందుకు శాయశక్తులా కృషి చేసి రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు శారీరకంగా దృఢంగా ఉండేందుకు ఫిట్నెస్ పైన దృష్టి సారించాలని, రోజులో కనీసం 30 నిమిషాలు ఇందుకు కేటాయించాలని సూచించారు. క్రీడల పట్ల ఆసక్తి చూపే వారికి షాప్ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. షాప్ ద్వారా పేద క్రీడాకారులను గుర్తించి వారికి సరైన శిక్షణ, కిట్లను అందించేందుకు తన నెల జీతం 3,16,000 రూపాయలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి విరాళంగా ప్రకటించారు. బ్యాడ్మింటన్ అంతర్జాతీయ క్రీడాకారిణి పివి సింధు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఫిట్నెస్కు ప్రాధాన్యమివ్వాలని, క్రీడల్లో కష్టపడి సాధన చేసి ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. నిబద్ధత, క్రమశిక్షణతో కష్టపడి ముందుకెళ్తే తప్పక విజయం సొంతమవుతుందన్నారు. రాష్ట్రంలో భూ ఆక్రమణలు, భూదందాలు పెరిగిన నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరో భూ పోరాటాన్ని ప్రారంభిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు. భూ ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో భూదందాలపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో నిర్వహించిన భూ బాధితుల రాష్ట్ర సదస్సులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సులో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు సిహెచ్ కోటేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో భూ ఆక్రమణలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయన్నారు. కడప జిల్లాలో 22A పేరుతో ఫ్రీ హోల్డ్లో పెట్టిన భూములన్నీ ఒకే కులం వారి చేతుల్లోకి వెళ్లిపోయాయని అన్నారు. మదనపల్లిలో భూదందాల ఆధారాలు చెరిపోయడానికి ఏకంగా సబ్ కలెక్టర్ కార్యాలయాన్నే దహనం చేసే స్థాయికి బరితెగించారన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిని, వారికి సహకరించిన అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలకు న్యాయం జరిగే వరకు కమ్యూనిస్టు పార్టీ తరపున పోరాటం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి బాధితులు తీసుకువచ్చిన అర్జీలను స్వీకరించారు. ప్రభుత్వం స్పందించకపోతే త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని రామకృష్ణ తెలియజేశారు. ఎవరి భూములైతే ఈ రకంగా అన్యాక్రాంతమైనాయో, అక్రమ లావాదేవీలు జరిగాయో వాటన్నిటిపైన కూడా సమగ్రంగా మాట్లాడి మన నాయకులు కూడా మాట్లాడతారు. అదేవిధంగా కడప జిల్లా బద్వేల్లో దాదాపు 9 సంవత్సరాలుగా మన వాళ్ళు అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. వందలాది కుటుంబాలు, వాళ్ళని పేద కుటుంబాలు, వారు పాపం అక్కడ సక్రమంగా సౌకర్యాలు లేకపోయినా సరే వాళ్ళు అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. అదేవిధంగా పోరుమామిళ్లలో దాదాపు 8 ఏళ్లుగా మన తిరుపతి రెడ్డి గారి కాలనీలో అక్కడ మన వాళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మెమరాండమ్స్ అన్ని కూడా మీరు ఇవ్వండి, రేపు రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం. జల్ జీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు నిర్దేశించిన పథకాలు, ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల సీఎస్లకు సూచించారు. రైల్వే, రోడ్ ప్రాజెక్టులు, నూతన పైప్లైన్ నిర్మాణ ప్రాజెక్టులను కూడా సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ సీఎస్లను ఆదేశించారు. తాగునీరు, జల్ జీవన్ మిషన్, పారిశుద్ధ్యం, జాతీయ రహదారులు, గ్యాస్ పైప్లైన్ల నిర్మాణం, రైల్వే ప్రాజెక్టులు, అమృత్ 2.0 వంటి ప్రగతి అంశాలపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిన్న వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, టీఆర్ఎన్బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జేనివాస్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, మున్సిపల్ పరిపాలనా శాఖ డైరెక్టర్ హరినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు నిర్దేశించిన పథకాలు, ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని తెలియజేశారు. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
పలు రైల్వే రోడ్డు ప్రాజెక్టులు, నూతన పైప్లైన్ నిర్మాణ ప్రాజెక్టులను కూడా సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సీఎస్లను ఆదేశించారు. అటల్ మిషన్ ఫర్ రెజ్యునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ 2.0 కింద పట్టణాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్రాజెక్టులు, తాగునీటి వనరుల చుట్టూ పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గరేత్విన్ ఓవెన్తో తాను మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. బ్రిటన్, ఏపీ ప్రభుత్వం మధ్య కీలకమైన భాగస్వామ్య ఒప్పందాలపై చర్చించినట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యం, జీవశాస్త్రం, సాంకేతికత, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాభివృద్ధి, విద్య, నైపుణ్యాలు తదితర అంశాల్లో బ్రిటన్ పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న ఓటర్ల తనిఖీ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత ప్రధాన ఎన్నికల అధికారికి ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. గతంలో రాష్ట్ర ఓటర్ల జాబితా లోపభూయిష్టంగా రూపొందించారని, దీనివల్ల అర్హులు ఓటు హక్కు కోల్పోవడం బాధాకరమని అన్నారు. ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికే ఎంతో మంది అర్హులకు ఓటు హక్కు లేదని, అనర్హులు మాత్రం కొనసాగుతున్నారన్నారు. సచివాలయంలో సీఈఓ వివేక్ యాదవ్ను కలిసిన అనంతరం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో 25,000 ఓట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు. రాష్ట్రంలోని అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో 30,000కు పైగా కొత్త ఓట్లు నమోదయ్యాయని తెలియజేశారు. వీటి దరఖాస్తుకు సమర్పించిన ఫోటోలు కూడా అనుమానాస్పదంగానే ఉన్నాయని, గతంలో ఫిర్యాదు చేశామని, వాటన్నిటినీ పరిశీలించి ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సిన సమయం ఇదన్నారు. విస్తృత ప్రచారంతో అర్హులకు ఓటు హక్కు కల్పించే వీలుంటుందని చెప్పారు. ఒక కుటుంబంలోని ఓట్లు ఒకే పోలింగ్ స్టేషన్లో ఉండేలా చూడాలని, దీనివల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచన సాకారమైతే 2026లో స్థానిక సంస్థలకు ఎన్నికైన వారు 5 ఏళ్లకు మించి అధికారంలో ఉండొచ్చన్నారు. కాబట్టి ఇవి చాలా ప్రాధాన్యమైన ఎన్నికలని, తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలను వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సీఈఓను కోరినట్లు తెలియజేశారు. బూత్ స్థాయి అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు ఇంటి వద్దే పొరపాట్లను సరిదిద్దుకోవడం ప్రజలకు సులభమవుతుంది అని రమేష్ కుమార్ తెలియజేశారు. ఈ 10% మంది ఓటైన వారి వివరాలు సేకరిస్తే 52 మంది చనిపోయిన వారి జాబితాలోనే ఉన్నారు. ఒక 196 మంది వివిధ కారణాల చేత ఓటు వేయలేని వాళ్ళని కొంచెం సునిశ్చితంగా కనుక పరిశీలించిన చేసినట్లయితే ఇతర చోట్ల కూడా ఓటు ఉండడం చేత ఓటు వేయలేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 27 లెక్కకు తెలియరు నాకు. ఇది కాకుండా ఆ గ్రామంలో విస్తృతంగా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ సర్వే చేసి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ఓటు హక్కు కావాలనుకుంటున్నారా, ఓటు హక్కు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు ఓటు హక్కు ఇస్తే వేస్తారా అంటే 80 మంది ఓటు హక్కు వేయడానికి ముందుకు వస్తాము అని చెప్పారు. ఇది ఆ ఓటర్స్ పర్సంటేజ్లో కనుక దామాషాగా కనుక చూసుకున్నట్లయితే 3.4%. ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులతో చేసుకున్న అడ్డగోలు ఒప్పందాల కారణంగా ప్రజలకు విద్యుత్ షాక్ తగులుతుందని, ఈ ఒప్పందాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి ప్రజలను విద్యుత్ షాక్ల నుంచి తేరుకునేలా చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిఎస్ బాబురావు అన్నారు. విద్యుత్ వాడకం షాక్ కంటే ఇతర ఛార్జీల పేరుతో పాలకులు, అదానీ వంటి కార్పొరేటర్లు ప్రజలకిస్తున్న షాక్ ఎక్కువైందన్నారు. 10 ఏళ్లలోనే అనేక భారాలు వేశారు. అసలు కంటే కొసరు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ హైదరాబాద్ బషీర్బాగ్లో విద్యుత్ ఆందోళన జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఎంజీ రోడ్లోని బాలోత్సవ భవన్లో నిన్న విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాటి ఉద్యమం సమయంలో పోలీసు కాల్పులకు బలైన అమరవీరులు బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి చిత్రపటాలకు వామపక్ష నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ 25 ఏళ్లలో విద్యుత్ రంగంలో వచ్చిన అనుభవాలు, సంస్కరణలు సమీక్షించుకుని ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టడం అవసరమన్నారు. ప్రస్తుతం ప్రజలకు విద్యుత్ వినియోగం అనివార్యంగా మారిందన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కార్పొరేట్ కంపెనీలు తమ దోపిడీని తీవ్రతరం చేశాయని, విద్యుత్ రంగాన్ని కబళించే ప్రయత్నాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ఈ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అదనపు ఛార్జీలు 8,000 కోట్ల రూపాయలపైనే వైసీపీ ప్రభుత్వం వేసిందని ధ్వజమెత్తారు.
2014 నుంచి వాడిన కరెంటుకు 17,000 కోట్ల రూపాయలు అదనపు ఛార్జీలు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 2019 నుంచి చంద్రబాబు బాధుడు పోయి జగన్ బాధుడు వచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు మోడీ బాధుడు వచ్చాయని విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పడం కాదని తగ్గించి చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు మన ఇంట్లో పెట్టే ఆటం బాంబు లాంటిదని, వాటిని తొలగించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వానిదేనన్నారు. మీటర్ల పేరుతో అదనపు భారం వేస్తున్నారని, ఉచిత విద్యుత్ ఎత్తివేసేందుకు మీటర్లు పెడుతున్నారన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు పెట్టిన మీటర్లు తొలగించాలన్నారు. ఈ దేశంలోనూ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తగ్గో అంటే ఈ తగ్గినటువంటి ఛార్జీలని కార్పొరేట్లకి ప్రభుత్వానికి ఖజానా నింపుకోవటానికి వాడుతున్నారు తప్ప సాంకేతిక పరిజ్ఞానం ఫలితాలని ప్రజలకు అందించట్లేదు. మేము పెంచకపోవటమే గొప్ప అన్నారు, అది పెంచలేదంటే కూడా అబద్ధం. నిజంగా తగ్గించాలి. ఈరోజు మనం ఒకటే చెప్తాం, వామపక్షాలుగా మేము రుజువు చేయగలం. ₹2కే విద్యుత్ యూనిట్ అందించగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు అందుబాటులో ఉంది. మిగిలిన మన మీద వేస్తున్న భారం అంతా ప్రభుత్వాల దోపిడీ, కార్పొరేట్ల దోపిడీ. దీన్ని మనం లెక్కలతో సహా అనేక సార్లు నియంత్రణ మండలి ముందు ప్రజా సంఘాలు కానీ మిగతావన్నీ కూడా ఈరోజు రుజువు చేశాం. అందుకే ఇంకా ఈ రూపంలో మాట్లాడుకుంటే ఇప్పుడు భారం ఒక భాగం, 25 ఏళ్ళు జరిగింది ఒక భాగం. ఈ సంవత్సరమే కాదు, రాబోయే 25 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా ఈ విద్యుత్ కార్పొరేట్ల వనికి మన అందరినీ బందీ చేస్తా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ మన పోరాటం ఛార్జీలు భారాలు తగ్గటం ఒక భాగమైతే దీనికి మూలమైనటువంటి విధానాలనే తిప్పికొట్టాలి. గత ప్రభుత్వం తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎక్సైజ్ శాఖను కోరలు లేని పాములా మార్చిందని రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బి నరసింహులు అన్నారు. దాని ఫలితమే 5 ఏళ్లలో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి వినియోగం పెరగడానికి కారణమైందన్నారు. గత ప్రభుత్వ పాలన కాలంలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు కూడా విస్తృత స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావడం వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయాయన్నారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల ఆకాంక్షలను మన్నించి ఈ విభాగాన్ని రద్దు చేసేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టి ఏర్పాటు చేసిన సెబ్ విభాగం రద్దు, ఎక్సైజ్ శాఖ పునరుద్ధరణ చేస్తూ కూటమి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చేసిన తీర్మానం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ భవనంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ బి నరసింహులు మాట్లాడుతూ సెబ్ విభాగం ఏర్పాటు చేయడం వల్ల జరుగుతున్న నష్టాలను గత ప్రభుత్వానికి తాము ఎన్నోసార్లు తెలియజేసేందుకు ప్రయత్నించామన్నారు. కానీ స్వార్థపూరితమైన ఆలోచనలతో ఉన్న ప్రభుత్వ పాలకులు తమ విజ్ఞప్తిని మన్నించలేదన్నారు. ఎక్సైజ్ శాఖ పునరుద్ధరణ వల్ల రాష్ట్రానికి ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. జేఏసీ చైర్మన్ ఎస్వివి బాబ్జీరావు, కో చైర్మన్ మార్పు కోటయ్య మాట్లాడుతూ సెబ్ విభాగం ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం ఈ విభాగానికి ఎటువంటి హక్కులు లేకుండా కేవలం నిందితులను బంధించి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు అప్పగించాలనే నిబంధనను అమలు చేయడం తప్ప ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకుండా శాఖను ఒక నైరాస్యంలోకి నెట్టివేసిందన్నారు. తమకు సంబంధం లేని ఇసుక, మట్కా వంటి నేరాల నరికట్టాలని గత ప్రభుత్వం తమను ఎంతో వేధించిందన్నారు. గత 5 ఏళ్లలో తాము బానిసల్లా బతికామన్నారు. సెబ్ విభాగం రద్దు చేసిన తర్వాత తాము స్వేచ్ఛాయుత ఉద్యోగ జీవితంలోకి వచ్చినట్లుగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఎక్సైజ్ శాఖ ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెంపొందించడం, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. 2019 వరకు అన్ని బాధ్యతలు నిర్వహించింది, ప్రొవిజన్ చేసింది, ఎక్సైజ్ చేసింది. తర్వాత ఒక పర్టికులర్ అంటే ప్రాపర్ ట్రైనింగ్, పోలీస్ తరహాలో ట్రైనింగ్ ఉంటుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి. ఇక్కడ అలాంటి డిపార్ట్మెంట్లో దాదాపు 6,000 మంది ఎంప్లాయీస్ ఉన్న డిపార్ట్మెంట్ ఇది. అలా డిపార్ట్మెంట్ అన్ని యాంగిల్లో సక్సెస్ అయ్యి ప్రూవ్ చేసుకున్న డిపార్ట్మెంట్ ఇది. రెవెన్యూ కాపాడడంలో కానీ, ఎన్ఫోర్స్మెంట్ క్రైమ్ తగ్గించడంలో కానీ ఇలా చేసుకున్న డిపార్ట్మెంట్ని మాకు పెట్టకోకుండా, మా ఒపీనియన్ తీసుకోకుండా ఒక సెబ్ అనే ఒక డిపార్ట్మెంట్ ఫామ్ చేసేసి ఒక 18 మంది మాత్రమే అడిషనల్ సివిల్ తీసుకొచ్చి వాళ్ళని మా ఆఫీసులుగా రుద్ది
సీనియర్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇలాంటి అధికారులందరినీ కేవలం శాలరీ డ్రాయింగ్ పర్పస్ పెట్టేసి దాదాపు 150 మంది గ్రూప్ 1 ఆఫీసర్లని డ్రాయింగ్ పర్పస్ పెట్టి వాళ్ళ సేవలు ఉపయోగించుకోకుండా 18 అడిషనల్ బిల్లు మాత్రమే పెట్టి వాళ్ళే మీ బాసులు అని చెప్పేసి వాళ్ళకి అనుభవం లేకోకుండా చేసేసి అనుభవం లేని అధికారులను పెట్టి మాకు ఏమాత్రం సంబంధం లేని, మాకు ఎలాంటి అనుభవం లేని శాండు, గ్యాంబ్లింగు ఇలాంటి సబ్జెక్టులు ఇచ్చి మళ్ళీ ఏం దాని మీద రిజిస్టర్ పవర్స్ ఇలా కేవలం మాకు ఎటువంటి విధి విధానాలు లేకుండా 2 ముక్కలుగా విడగొట్టడం జరిగింది. అట్లాగే ఉద్యోగ నిర్వహణలో ఎటువంటి మాకు అవకాశాలు ఇవ్వకుండా మమ్మల్ని ఒక గుమస్తా పని చేయడానికి కేవలం ఉంచారు. ఇవన్నీ చెప్పడం, మేము క్రైమ్లో సరైన మాకు నైపుణ్యత ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఉపయోగించుకోకుండా రాష్ట్రం అంతా ఐడి క్రైము, గాంజా క్రైము, ఇతర క్రైములన్నీ పెరిగిపోవడము, అదే సమయంలో రాష్ట్ర యొక్క ఆదాయం పూర్తిగా గణనీయంగా పడిపోవడము జరిగింది. దానివల్ల ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ ఒక బెనిఫిట్ పొందారు, వాళ్ళ ఒక ఆదాయం చాలా ఎక్కువ పెరిగింది. అవన్నీ సమస్యలను మేము అనేక సార్లు వాళ్ళకి మొరబెట్టుకున్నా వినలేదు. ఆ రోజున ఫ్రెంచ్ దేశంలో, ఐరోపా ఖండంలో ప్రపంచానికే స్వాతంత్రానికి, ప్రజాస్వామ్యానికి పేరెండుగా కన్నటువంటి దేశం అది. ఆ యొక్క లూయి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసి ఏ విధంగా ప్రజాపాలన సాగిందో ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎందుకు అంటున్నానంటే ఈ రోజు వచ్చిన తర్వాత అయ్యా మా సమస్యలు ఇవి, మేము మగ్గిపోతున్నాం అని చెప్పి పలువురు మరి అధికారులను, మరి మంత్రులను, మరి ఎమ్మెల్యేలను కలిసి విన్నవించుకున్న తర్వాత వాళ్ళ సమస్య ఏంటో కూలంకషంగా తెలుసుకోండి అని చెప్పి వారికి కనుగొని ఆ దిశగా ఆ బానిస నుంచి మమ్మల్ని బయటికి రావడానికి నాకు సహకరించారు. అందుకనే ఆ రోజున ఇంకో మాట అంటాడు రూసో గారు, మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీ ఈజ్ ఇన్ చైన్స్ అన్నాడు. మహిళల సంకల్పానికి ప్రోత్సాహాన్ని అందించి తోడుగా నిలిస్తే వారు తమ జీవిత లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఎంబీవీకే కార్యదర్శి పి మురళీకృష్ణ తెలిపారు. యూరప్లోనే ఎత్తైన పర్వతమైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించి దేశానికి, ప్రత్యేకించి మన రాష్ట్రానికి కీర్తిని తెచ్చిపెట్టిన పర్వతోరాకురాలు బండారు అన్నపూర్ణ మహిళలందరికీ ఆదర్శప్రాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వారికి ప్రోత్సాహమిస్తే మన దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేస్తారన్నారు. యూరప్లోనే ఎత్తైన పర్వతమైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించి దేశానికి, ప్రత్యేకించి మన రాష్ట్రానికి కీర్తిని తెచ్చిపెట్టిన పర్వతారోహకురాలు బండారు అన్నపూర్ణ అభినందన సభ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆధ్వర్యంలో నిన్న బాలోత్సవ భవన్లో నిర్వహించారు. జాతీయ క్రీడాకారిణి విజయశ్రీ గుప్తా, వన్ ఎర్త్ వన్ లైఫ్ లీలాకుమారి, సేఫ్ అధ్యక్షురాలు జి జ్యోత్స్న, ఫోరం ఫర్ ఆర్ట్స్ లలిత సౌజన్య, ఎంబీవీకే మహిళా విభాగం బాధ్యులు పి విజయ తదితరులు అన్నపూర్ణకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. సభకు అధ్యక్షత వహించిన ఏ స్వరూపారాణి మాట్లాడుతూ బండారు అన్నపూర్ణ ఈనాటి నారీలోకానికి ఎంతో ఆదర్శవంతమైందన్నారు. ఆమె పయనంలో తోడుగా ఉంటూ ప్రోత్సహించడమే కాకుండా 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసిన భర్త మహేష్ రెడ్డి, తల్లి వెంకటేశ్వరమ్మను అభినందించారు. నీకేం తెలుసు అనే మాట అంటే మనువు చెప్పినట్లుగా చిన్నప్పుడు తండ్రి అధీనంలో, పెళ్ళైన తర్వాత భర్త అధీనంలో, ఓల్డ్ ఏజ్లో కొడుకు అధీనంలో ఉండాలి తప్ప స్త్రీకి స్వేచ్ఛ ఉండకూడదని మనుధర్మం చెప్తోంది. ఇప్పుడు ఆ ధర్మాన్నే పాటించాలి అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చెప్తా ఉన్నాయి. అందుకని ఈ రోజున ఇలాంటి వాటిని కాదని అనేక మంది వాళ్ళ మహిళలు ఎవరెస్ట్ ఎక్కుతున్నారు. ఒలింపిక్, కామన్వెల్త్, ఆసియన్ గేమ్స్లో చాలా మనకి మహిళలే కీర్తి పతాకాలు, బంగారు పతాకాలు, రజత పతాకాలు తీసుకొస్తారు. అలాగే ఇవాళ మహిళలు లేని ప్రదేశం అంటూ లేదు. వ్యవసాయ రంగం దగ్గర నుంచి అంతరిక్షంలో పరిశోధనల దాకా మహిళలే కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు. చాలా వాటిలో వాళ్ళ వ్యవసాయం, మహిళలు లేకపోతే వ్యవసాయం లేదు. ఎంబీవీకే కార్యదర్శి పి మురళీకృష్ణ మాట్లాడుతూ అన్నపూర్ణ సంకల్పం, పట్టుదలను ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వారికి ప్రోత్సాహం ఇస్తే మన దేశ ప్రతిష్టను మరింత ముందుకు తీసుకెళ్తారని కొనియాడారు. ఒక పర్వతాన్ని అధిరోహించిన వ్యక్తిగానే కాకుండా అసలు లైఫ్లో అసలు ఇక్కడ ఉన్న మహిళలందరూ ఒక ఆత్మవిశ్వాసం నుంచి నేర్చుకోవచ్చు మనం. కాబట్టి ఆమె ఇంకా మరింత ఉన్నతమైన శిఖరాలకు అందుకోవాలని కోరుతూ మేము మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నుంచి 25,000 రూపాయలు
ప్రథమంగా అనౌన్స్ చేస్తున్నాం. తర్వాత ఇంకా కొంత హెల్ప్ చేస్తాం. అట్లా అందరూ కూడా సహకరించాలని మీకు కోరు. అన్నపూర్ణ పర్వతారోహణలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. తమ ప్రయత్నాలను ఏనాడు విడవకూడదనే అంశాన్ని తన మదిలో ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారన్నారు. చిన్నప్పటి నుంచే స్కూలుకు నడిచి వెళ్లేదాన్నన్నారు. 2015లో విపిబి స్కూల్లో ఉద్యోగం చేసే సమయంలోనే తన తోటి ఉపాధ్యాయులు మిత్రుల ప్రోత్సాహంతో ఏదో ఒకటి సాధించాలనే కోరిక, భర్త ప్రోత్సాహంతో పానకాల స్వామి కొండను రోజుకు 2 సార్లు ఎక్కి దిగడం పట్టునిచ్చిందన్నారు. విజయవాడ అడ్వెంచర్ క్లబ్ ద్వారా ట్రెక్కింగ్కు వెళ్లేదానన్నారు. ఈ అనుభవం ద్వారా 18,510 అడుగుల ఎత్తులో ఉన్న ఎల్బ్రస్ పర్వతం అధిరోహణను పెద్ద సవాల్గా తీసుకున్నానన్నారు. యూరోప్లోనే టాలెస్ట్ పీక్ని నేను సబ్మిట్ చేయడం జరిగింది, ఎల్బ్రస్. అలాగే నేను ఇంతకు ముందు కూడా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతాన్ని కిలిమంజారో కూడా నేను అచీవ్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా నేను నా ఓన్ ఎక్స్పెన్సెస్తో చేయడం జరిగింది. నా కళ ఏంటంటే 7 సమ్మిట్స్లో కూడా నేను 2 కంప్లీట్ చేశాను. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ నాకు ఉంటే మిగిలిన 5 కూడా నేను అచీవ్ చేయగలను అన్న నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. దానికి ఫినాన్షియల్ సపోర్ట్ చాలా అవసరం. సో ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు రికగ్నైజ్ మై ఎఫర్ట్. నగరంలోని ఆటో కార్మికులపై కేసులు రాయటం, జరిమానాలు విధించడం ఆపాలని సిపిఐ జిల్లా కమిటీ నాయకులు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. నగరంలో ప్రాంతీయ రవాణా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వేలాది రూపాయలు జరిమానా విధిస్తూ కేసులు రాస్తున్నారని, ఫలితంగా ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ శ్రీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కమిటీ నాయకులు దోనిపూడి కాశీనాథ్ మాట్లాడారు. నగరంలో ప్రాంతీయ రవాణా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వేలాది రూపాయలు జరిమానా విధిస్తూ కేసులు రాస్తున్నారని, ఫలితంగా ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు ఇచ్చామని తెలియజేశారు. సిపి స్పందించి గతంలో మాదిరిగా నెంబర్ పెట్టే పద్ధతి తీసుకువస్తామని హామీ ఇచ్చారని, కింది స్థాయి అధికారులకు జరిమానాలు విధించడం, కేసులు రాయడం ఆపాలని ఆదేశించారు. అయినప్పటికీ ఆయన ఆదేశాలు అమలు కావడం లేదని అన్నారు. ఆటో కార్మికులంతా ఈ నెల 31వ తేదీలోపు తమ ప్రాంత పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆధార్, సీబుక్ చూపించి ఆటోపై నెంబర్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు వేసిన జరిమానాలు రద్దు చేయాలని, కేసులు ఎత్తివేయాలని, లేదంటే సెప్టెంబర్ 2 నుంచి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. 425 సిటీ బస్సులు ఉన్నటువంటి విజయవాడ నగరం, ఒకటి కాదు 2 కాదు, ఇన్ని సిటీ బస్సులు రేపు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పనేటువంటి పేరుతో ఇందులోనే గనక వెళితే ఇంక ఆటోలకి జర్నీ ఎక్కడ, ఆటో ఎక్కడ, ఆటో ప్రయాణం ఎక్కడ, ఆటో సాధనం ఎక్కడ అని చెప్పనని ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితులు కల్పించకుండా ఉన్నదాన్నే యథాతథ స్థితి కొనసాగించాలి. ఇప్పుడున్న పరిస్థితే కొనసాగాలి. 10 తారీఖు తర్వాత నుంచి ఆ తర్వాత వచ్చే రిజిస్ట్రేషన్ పర్మిట్ ఇచ్చేటువంటి ఆటోల్ని ఆర్టీఏ నిలవరించాలి. ఆయా డిస్ట్రిబ్యూటర్ల ఊబిలో పడకుండా, వాళ్ళ చేతిలో పావు కాకుండా నిలబెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలి. బయట నుంచి ఆటో 1వ తారీఖు తర్వాత రాకుండా చూడమని చెప్పి, ఈ లోపు ఉన్నటువంటి సిటీలో తిరిగే అన్నిటికీ నంబర్లు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన దర్గాలలో ఒకటైన హజరత్ సయ్యద్ అమీనుద్దీన్ బాబావారి 40వ ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కుల మతాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు అశేష సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు బాబావారికి చాదర్లు సమర్పించి దివ్య ఆశీస్సులు పొందారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్గా మజావర్ ఖాజా మొయిద్దీన్ చిష్టి ఏర్పాట్లు చేశారు. భవానీపురంలో వేంచేసి ఉన్న హజరత్ సయ్యద్ అమీనుద్దీన్ బాబావారి 40వ ఉరుసు మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా దర్గా ప్రాంగణాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. గంధం మహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తరలిరావడంతో దర్గా ప్రాంగణం కిక్కిరిసింది. ఈ వేడుకల్లో సూఫీ మత గురువు అల్తాఫ్ బాబాతో పాటు పలువురు మత పెద్దలు, రాజకీయ నాయకులు పాల్గొని బాబావారి చాదర్లు సమర్పించి బాబావారి ఆశీస్సులు పొందారు. తొలుత బాబావారి గంధంను ఊరేగింపుగా దర్గాకు తీసుకురావడం జరిగింది. సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ, ఎంతో చరిత్ర కలిగిన బాబా ప్రాంగణంలో బాబావారి ఆశీస్సులు స్వీకరించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని అన్నారు. ఉత్సవం సందర్భంగా ముజావర్ ఖాజా మొహిద్దీన్ చేసిన ఏర్పాట్లను అల్తాఫ్ బాబా ప్రశంసించారు.
ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేసి అన్నదానాలు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి బాబాగారి ఆశీస్సులు కులమతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా అందరూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు రావటం బాబాగారి ఆశీస్సులు తీసుకొని బాబాగారి ఆశీస్సులు పొంది వారందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని అమీనుద్దీన్ చిష్తి రహమతుల్లా అలైహి దర్గా ప్రసిద్ధిగాంచినటువంటి విజయవాడ నగరంలోనే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి మనసారా కోరుకుంటూ బాబాగారి ఆశీస్సులు అందరికీ కావాలని విజయవాడ నగరానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాబాగారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.